హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 హర్యానా అలాగే జార్ఖండ్ ఇరు జట్లు ఫైనల్ కి రావడం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 262 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇందులో టాప్ స్కోరర్ వచ్చేసరికి ఇషాన్ కిషాన్ గా ఉన్నారు. 49 బాల్స్ లో 101 రన్స్ కొట్టడం జరిగింది. సెకండ్ వచ్చేసరికి కుషాగ్రా 38 బాల్స్ లో 81 రన్స్ కొట్టడం జరిగింది. తర్వాత అనుకూల్ 20 బాల్స్ లో 40 కొట్టడం జరిగింది. అలాగే మింజ్ 14 బాల్స్ లో 31 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా 20 ఓవర్స్ ముగిసేసరికి 262 రన్స్ కొట్టి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన హర్యానా విషయానికి వస్తే యశ్వర్ధన్ 22 బాల్స్ లో 53 కొట్టడం జరిగింది. అలాగే సమంత్ 17 బాల్ లో 38, అలాగే నిశాంత్ 15 బాల్స్ లో 31. ఇలా ఈ ముగ్గురు మాత్రమే టాప్ స్కోరర్లు గా ఉండడం జరిగింది. ఫైనల్ గా హర్యానా మీద 69 రన్స్ తేడాతో జార్ఖండ్ విజయం సాధించడం జరిగింది. ఇదే జార్ఖండ్ కి తొలి విజయం కావడంతో ప్లేయర్స్ అందరూ చాలా భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే ఇషాన్ కిషాన్ ది హైయెస్ట్ రన్స్ అండి. ఈ సీజన్ మొత్తంలో ఇషాన్ కిషన్ 517 రన్స్ కొట్టడం జరిగింది. జార్ఖండ్ ప్లేయర్స్ అందరూ మాత్రం చాలా బాగా ఆడారండి. ఎస్పెషల్ గా చెప్పుకోవాలంటే ఇషాన్ కిషన్ అలాగే తన పార్ట్నర్ అయిన కుషాగ్రా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ని నిలబెట్టేశారండి. సో ఫైనల్ గా అయితే ఇషాన్ కిషన్ కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తను ఇండియన్ జట్టుకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ టు ఇషాన్ కిషన్, అలాగే కంగ్రాచులేషన్స్ టు జార్ఖండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.